హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. డైరెక్ట్గా పాయింట్లోకి వద్దాం. సీజన్కి మన మీద ఇష్యూలు పెరిగిపోతూ ఉంటాయి. సీజన్కి మనకి గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అది తప్పదు. ఈ సీజన్లో ఖచ్చితంగా చాలా ఇష్యూలు వస్తాయి. చాలామంది మన మీద రియాక్ట్ అవుతారు, చాలామంది మన మీద వీడియోస్ చేస్తారు. మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. కానీ ఎప్పుడు నేను వాళ్ళకి రిప్లైలు ఇస్తానంటే, వాళ్ళు ఏదో మాట్లాడితే నేను రిప్లైలు ఇవ్వను. వాళ్ళు నా గురించి ఏదో మాట్లాడుకుంటూ నా గురించి నెగిటివ్గాను, నేను నచ్చకపోవడం వల్ల వీడియోస్ చేస్తేను నేను రిప్లైలు ఇవ్వను. కానీ నేను అన్నదాన్ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు రియాక్ట్ అయితే నా మీద నెగిటివ్గా, దాని మీద గట్టిగా సాలిడ్గా రిప్లై ఇస్తాం. ఈరోజు అలాంటిది ఒకటి జరిగింది అఖిల్ సార్థక్ విషయంలో. దాని గురించి రియాక్షన్ ఇప్పుడు ఇద్దామా తర్వాత ఇద్దామా? వీడియోలో నెక్స్ట్ దాని గురించి మాట్లాడతాను. మనోడు నా గురించి ఒక స్టోరీ పెట్టాడు. అది నా గురించి కాదు అన్నాడికి కూడా లేదు. ఒకవేళ అతను అనాలనుకుంటే నీ గురించి అన్నానని అనొచ్చు. కానీ నాకు నేను ఆపాదించుకొని చేస్తున్నది 99.99% నా గురించిలే. అది ఎందుకు ఏంటి, నేను అతన్ని ఏమన్నాను, అతను నా గురించి ఏమన్నాడు అనేది కూడా క్లియర్గా చూపిస్తూ మాట్లాడతాను. దానికంటే ముందు థంబ్నెయిల్లో ఉన్న విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా మాట్లాడతాను. వీడియో లెంత్ ఉండదు, షార్ట్లో ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీజన్లో మన వీడియోస్, మన రివ్యూస్ ఎలా ఉంటాయి అంటే చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటాయి. దాంతోపాటుగా గుడ్డిగా హార్ట్కి ఏదనిపిస్తే అది చేసుకుంటూ, దాంతోపాటుగా మన సబ్స్క్రైబర్స్ని లైవ్లు పెట్టుకుంటూ, లైవ్లో తీసుకుంటూ, జెన్యున్గా రెండు వైపులా వింటూ చేసుకుంటూ వెళ్దాం. చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా బాగా కామెంట్స్ పట్టించుకోకుండా, అవతల వాళ్ళు ఎవరో నా గురించి ఏదో మాట్లాడారనేదో నెగిటివ్ ట్రోల్స్ కావచ్చు, ఇవేమీ పట్టించుకోకుండా చాలా గట్టిగా, చాలా ధైర్యంగా వీడియోస్ చేయాలని ఫిక్స్ అయిపోయినాం. అంతకుముందు కూడా ధైర్యంగా చేస్తాం. ఈసారి ఇంకొంచెం గట్టిగా మాట్లాడబోతున్నాను. అది మీరు చూస్తారు. అది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఆదిరెడ్డి బిగ్ బాస్ 8-9 సీజన్స్ రివ్యూస్లో 10 నిమిషాలు వీడియో ఉంటుంది. 10 నుంచి 12, 13 నిమిషాలు అని చెప్పినప్పుడు నిన్న లాస్ట్ వీడియో చూస్తే 13 నిమిషాలు అయిపించా. ఈ రోజు కూడా అలాగే ఉంటుంది. చెప్పినట్టు జరుగుద్ది. సో వీడియోలోకి వెళ్దాం, అన్నీ మాట్లాడదాం. ప్రస్తుతానికి జడ్జెస్ విషయంలో ఏం జరుగుతుందంటే, జడ్జిలు ముగ్గురు, అభిజిత్, నవదీప్, బిందు మాధవి గారు, వీళ్ళ ముగ్గురు విషయంలో బిగ్ బాస్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ సెలక్షన్ చేశారు. వాళ్ళ ముగ్గురిని తీసుకోవడం అనేది సూపర్ కాంబినేషన్, నెక్స్ట్ లెవెల్. దాన్ని ఎవరు తప్పుపట్టలేము, ఎందుకంటే అంతకు మించిన ఇది ఉండదు. మహా అయితే శివాజీ గారు వస్తే బాగుండని అనుకోవచ్చు, ఎందుకంటే సీనియర్ పర్సన్, తను కూడా జడ్జి చేయగలరు ఆయన కూడా. సో ఆయన వస్తే బాగుండన్న ఫీలింగ్ వస్తుంది. అంతకు మించి వీళ్ళ ముగ్గురులో వీళ్ళు ఎందుకు తీసుకున్నారన్న ఇది ఎవరు కామెంట్ చేయరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది కొత్త యాంగిల్. మీ దాకా వచ్చిందో లేదో, నా దాకా వచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలనిపించింది. ఏంటంటే, వీళ్ళ ముగ్గురు జడ్జిలు అన్యాయం చేస్తున్నారని, వీళ్ళ ముగ్గురు జడ్జిలు వేస్ట్ అని, వీళ్ళ ముగ్గురు జడ్జిలు వాంటెడ్గా మమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నారని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఫీల్ అవుతున్నారు. దాన్ని అడ్రస్ చేయాలని ఫిక్స్ అయ్యా. ఏం జరిగిందంటే, ఈరోజు మార్నింగు, ఇది నిన్న నైటు, ఒక కంటెస్టెంట్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో, కామన్ మ్యాన్స్ నుంచి ఒక ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. ఆవిడ కొంత పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్, 1,20,000 మంది వరకు ఉన్నారు. ఆవిడ ఏం చేశారంటే ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో ఏంటంటే, జడ్జెస్ వీళ్ళు సెట్ బాయ్స్ బెటరు, జడ్జెస్ కంటే కూడా వీళ్ళు ఏం న్యాయం చేయట్లేదు, అన్యాయం చేస్తున్నారనే సెన్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత ఆ పోస్ట్ వైరల్ అయింది. తర్వాత ఆవిడ డిలీట్ చేశారు. మేబీ లీగల్ ఇష్యూలు వస్తాయనో, బిగ్ బాస్ టీం నుంచి వార్నింగ్స్ వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అగ్రిమెంట్స్ సైన్ చేస్తారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు 40 మందికి అగ్రిమెంట్స్ ఇచ్చారు. అగ్రిమెంట్స్ సైన్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఒక షోలోకి వెళ్తున్నారు. వీళ్ళు ఇంకా కొత్త వ్యక్తులు. మామూలుగా సెలబ్రిటీస్కి ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక షోకి వెళ్తే, కొత్త షోస్కి, 1 డే షోస్కి వెళ్తే ఎవరు అగ్రిమెంట్స్ చేసుకోరు. ఈవెన్ నేను ఇస్మార్ట్ జోడీకి వెళ్ళాం, అగ్రిమెంట్స్ ఏమి లేవు. ఒకసారి ఉంది, మర్చిపోయింది, ఇస్మార్ట్ జోడీకి ఉంది. చిన్న షోలకి అగ్రిమెంట్లు ఉండవు. కానీ దీనికి ఎందుకు ఉందంటే, ఇది వీళ్ళు బయటకు వచ్చి చెప్పొచ్చు, మాకు అన్యాయం జరిగిందని చెప్పొచ్చు, ఏదేదో మాట్లాడచ్చు. అక్కడ జరిగింది కంటెంట్ అంతా టెలికాస్ట్ కాకముందు బయట రివీల్ చేయొచ్చు. ఇవన్నీ జరుగుతాయేమని చెప్పి వీళ్ళందరి చేత ఈ ఫుటేజ్ అంతా కూడా ఎలా వచ్చినా, మీరు ఎంత తప్పు చేసినా, ఎంత మాట్లాడినా కూడా మేము టెలికాస్ట్ చేసుకుంటామనేసి వాళ్ళ నుంచి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇది జరిగింది కాబట్టి ఆవిడ డిలీట్ చేశారనేసి అన్నారు. ఆవిడ డిలీట్ చేశారు. దాంతోపాటుగా నాతో కూడా ఇద్దరు మాటలు ఏంటంటే, అన్న మేము సూపర్ ఇచ్చామన్నా, ఎక్సలెంట్ అన్న పర్ఫార్మెన్స్ తాట తీసి వదిలేసామన్నా, కానీ అక్కడ అభిజిత్ ఏందన్నా నువ్వు సెట్ కావనేసి అంటున్నాడు డైరెక్ట్గానే. అందరూ అభిజిత్ మీద ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అభిజిత్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, స్ట్రైట్గా ఉన్నట్టు మాట్లాడతారు. బిగ్ బాస్ హౌస్లో అంతే, బయట కూడా అంతే. దాంతోపాటుగా ఇక్కడ అగ్ని పరీక్ష షోలో కూడా జడ్జిగా అలాగే చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే, మిగతా కంటెస్టెంట్స్ ఇద్దరు, నవదీప్ ఎలాగూ కామెడీగా ఉంటారు కాబట్టి, ఎంటర్టైనింగ్ వేలో ఉంటారు కాబట్టి ఆయన తప్పుగా తీసుకోరు. బిందు మాధవి గారు కూడా కొంత అంత అగ్రెసివ్ ఇదిలో లేరంట. కానీ అభిజిత్ స్ట్రైట్గా ఉండేసరికి అభిజిత్ని తప్పుపడుతున్నారు అనేది బయట వస్తున్న ఇది ఆల్రెడీ చూసారో లేదు, కొంతమంది పోస్టులు చూస్తుంటారు. ఆ పోస్ట్ చూస్తుంటే ఆవిడ ఎవరు అనేది కామెంట్ చేయండి.
ఈ ఎలాగో డిలీట్ చేసిన తర్వాత ఆవిడ పేరు ఎందుకు చెప్పట్లా. దాంతోపాటు నాతో మాట్లాడిన వాళ్ళు అన్నది ఏంటంటే, నేను 100% ఇచ్చానన్నా, కానీ నువ్వు సెట్ కావలే, నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీలే అనేసి నన్ను తీసేసరికి నాకు అన్యాయం జరిగింది. అదంతా షో కదన్నా, వాళ్ళు ఏదో చేస్తున్నారన్నా, మోసం చేస్తున్నారన్నా, వాంటెడ్గా వాళ్ళు అనుకున్న వాళ్ళు తీసుకుంటారని నన్ను తీసుకోలేదని ఎవరికి వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారని. అక్కడ జరిగేది ఏంటంటే జడ్జులు ఏముండదు. జడ్జులు ఏంటంటే ఆ ముగ్గురిని కూర్చోబెట్టి మీకు నచ్చిన వాళ్ళని తీసేయమంటారు. ఎందుకంటే 40 మందిలో నుంచి 15 మందిని రిమూవ్ చేయాలి. 25 మందిని రిమూవ్ చేసి 15 మందిని మాత్రమే ఉంచాలంటే ఏ బేసిస్ మీద రిమూవ్ చేస్తారు? ఏదో ఒక బేసిస్ అనుకొని రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తారు, ఆ కంటెస్టెంట్ మొహం చూసిన దాన్ని బట్టి తెలివి స్ట్రైట్గా నీ దగ్గర టాలెంట్ లేదు, నిన్ను ఎందుకు తీసుకుంటావు, నీకు అంత సీన్ ఉందని చెప్పగలుగుతారా? అలా చెప్పకుండా వేరే యాంగిల్లో చెప్తారు కన్విన్స్ చేయడానికి. అంతేగాని స్ట్రైట్గా కొన్నిసార్లు కొంతమందికి చెప్పలేరు, కొంతమందికి స్ట్రైట్గా చెప్పగలరు. అంతేగాని నీ దగ్గర మనకేమనిపిస్తుంది అంటే నేను ఎరగదీశాను, తోపు టాలెంట్ చూపించిన అనుకుంటాం. అవతలవాడికి నచ్చాలి కదా, నువ్వేంటి అనేది, నువ్వు చూపించిన టాలెంట్ ఆ షోకి, ఆ పర్టికులర్ టీమ్కి, ఈ సీజన్కి సెట్ కాదు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ నిన్ను తీసుకోకపోతే అక్కడ వేస్ట్, కంటెస్టెంట్స్ జడ్జెస్ అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారని ఫీల్ అవ్వడం తప్పు. నాతో ఫోన్లో మాట్లాడిన వాళ్ళకి కూడా అదే చెప్పా, అయ్యో మీకు అట్లా అనిపిస్తుంది కానీ అక్కడ ఉండదమ్మా అని. దాంతోపాటుగా పోస్ట్ పెట్టిన వాళ్ళకి కూడా అర్థం కావాల్సిందంటే జడ్జిలది ఏముండదు. బిగ్ బాస్ టీము జడ్జెస్కి ఏదైతే చెప్తారో మనకి ఇలాంటి కంటెస్టెంట్స్ కావాలి, ఇలా చెక్ చేయండి, వాళ్ళల్లో మనకి ఇలాంటి వాళ్ళు కావాలన్నప్పుడు తీసేస్తారు. దీంట్లో కూడా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని రిమూవ్ చేస్తున్నారంట. దానివల్ల కూడా హట్ అవుతున్నారు. ఇప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు కూడా బిగ్ బాస్ టీం కూడా మేబీ ఇలా చేస్తుంటే బాగుంటుందేమో, ఫస్ట్ లెవెల్స్లోనే ఇలా రిమూవ్ చేస్తుంటే బాగుంటుందేమో, ఎక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళని. లేదా ఈ లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ చూసి ఎలాగో జడ్జెస్ రిమూవ్ చేస్తారు అనుకున్నారు ఏంటో, ఇప్పుడు రిమూవ్ చేస్తున్నసరికి వాళ్ళకి బాగా అని కాలుతుంది. అదొకటి జరుగుతుంది. అంతేగాని జడ్జెస్ని తప్పుపడడానికి ఏమీ లేదు. జడ్జెస్ని తప్పు పడితే ఏం తప్పుపడాలంటే, సేమ్ లెవెల్ ఉండేవాళ్ళు, సేమ్ టాలెంట్ చూపించిన వాళ్ళని కొంతమందిని రిమూవ్ చేసి కొంతమందిని అక్కడ పెట్టుకొని పార్షియాలిటీ చూపిస్తున్నారని మనకి లైవ్లో టెలికాస్ట్ అయినప్పుడు ఆ టెలికాస్ట్లో మనకి డిఫరెన్సెస్ కనపడ్డాయి అంటే మనం జడ్జిమెంట్ వాళ్ళని జడ్జి చేయొచ్చు, వాళ్ళ మీద మనం క్రిటిసిజం చేయొచ్చు. ఏంటి ఇలా చేశాడు, అభిజిత్ వాంటెడ్గా చేశారు, ఇట్లా నేను ఎక్స్పెక్ట్ చేయలేదనేసి మనం మాట్లాడవచ్చు గట్టిగా నెగిటివ్గా. అంతేగాని ఇక్కడ కంటెస్టెంట్స్ మాట్లాడడానికి ఏం లేదు, అక్కడ అన్యాయం ఏం లేదు. ఇప్పుడు నువ్వు అనామకుడు, నీకు అసలు బిగ్ బాస్ అంటే తెలియదు, నువ్వు బిగ్ బాస్ దాకా వెళ్తావని నువ్వు ఎప్పుడు అనుకొని ఉండు. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు నేను కూడా ఎప్పుడు అనుకోవాలి బిగ్ బాస్ గేట్లు దొక్కుతానని. అలాంటి మనలాంటి వాళ్ళకి అక్కడ దాకా అవకాశం ఇచ్చి కొన్ని లెవెల్స్ వరకు ఇచ్చారంటే దానికి మనం కృతజ్ఞత తెలపాలి. అంతేగాని నిన్ను తీసేస్తే తప్పు, జడ్జెస్ వేస్ట్ అనేసి అంటే వరస్ట్ థింగ్ అది. అదొకటి చెప్పాలనుకున్నా. దాంతోపాటుగా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఆ ట్విస్టుల్లో కొన్ని నేను చెప్పాను, ఈరోజు కొన్ని చెప్తాను. అఖిల్ విషయంలో మాట్లాడేటప్పుడు ఈ ట్విస్టుల గురించి, లీకుల గురించి నా ఒపీనియన్ ఏంటనేది కూడా క్లియర్గా చెప్తా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నిన్న నేను చెప్పినట్టుగా ముగ్గురు జడ్జెస్ బ్యాడ్జ్లు ఎత్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆడిషన్ చూసి. ముగ్గురు గ్రీన్ బ్యాడ్జెస్ ముగ్గురు ఎత్తే వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ లెవెల్కి వెళ్ళినట్టు, ఇద్దరు ఎత్తే మేబీ వెళ్ళినట్టు, ఒకరు ఎత్తితే హోల్డ్లో పెట్టినట్టు, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. అసలు ఎవరు ఎత్తలేదు, అందరూ రెడ్ ఎత్తారనుకోండి, వాళ్ళు ఎలిమినేటెడ్. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. 3 ఎత్తిన వాళ్ళు మాత్రం డైరెక్ట్గా సెకండ్ లెవెల్కి ఒక 10 మంది దాకా 7 మంది దాకా వెళ్ళారంట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైతే హోల్డ్లో పెట్టారో 2 స్టార్లు వచ్చిన వాళ్ళు, 1 స్టార్ వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళని ఒక 20 మంది దాకా ఉన్నారంట. 20 మంది దాకా ఉంటే వాళ్ళని ఈరోజు సాయంత్రం నుంచి కానీ రేపు ఉదయం కానీ వాళ్ళకి టాస్కులు జరుగుతాయంట. ఎలాంటి టాస్కులు అంటే, ఈ హోల్లో ఉన్న వాళ్ళకి టాస్కులు జరిగి, ఈ టాస్కులు జరిగిన తర్వాత వీళ్ళలో బెటర్ పర్ఫార్మెన్స్ని నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారంట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అన్ఫెయిర్ అనేది లేకుండా, క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేకుండా ఆల్మోస్ట్ రిపీటెడ్ ఛాన్స్ ఇస్తున్నారు. మహా అయితే 15-20 మందికి తప్పించి మిగతా వాళ్ళందరికీ కూడా, మహా అయితే 10 మందికి తప్పించి మిగతా వాళ్ళందరికీ కూడా రిపీటెడ్ ఛాన్సెస్, మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. అంటే ఈ హోల్డ్లో పెట్టిన వాళ్ళకి, 1 స్టార్ వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ మళ్ళీ టాస్క్లు పెట్టి వీళ్ళని కూడా మళ్ళీ వెళ్ళడానికి కూడా ట్రై చేస్తున్నారు. అంత ఫెయిర్ ఛాన్సెస్ ఇస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత 15 మంది వచ్చిన తర్వాత వాళ్ళకి టఫ్ టాస్క్లు పెట్టి గ్రూపులుగా డివైడ్ చేసి, నేను నిన్న వీడియోలో పెట్టినట్టుగా బిందు మాధవ్ గారికి 5 మంది, అభిజిత్కి 5 మంది, నవదీప్కి 5 మందిని ఇచ్చి వీళ్ళకి టాస్కులు పెట్టి వీళ్ళు సెలెక్ట్ చేసి ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్కరిని పంపించి, ముగ్గురిని పంపించి మిగతా 12 మందికి ఓటింగ్లోకి పంపించి ఆడియన్స్ ఓట్లు వేసి వాళ్ళలో 2 పంపిస్తారు. మొత్తం 5 మందిని పంపిస్తారు అనేది టాక్. ఇది జరగబోతుంది. ఇప్పుడు వరకు నేను ఈరోజు చెప్పిన ఇదేంటంటే, హోల్లో పెట్టిన వాళ్ళకి సపరేట్గా మళ్ళీ టాస్కులు పెట్టి వాళ్ళలో బెటర్ పర్ఫార్మర్ని పంపిస్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అందరి కంటెస్టెంట్స్ పేర్లు బయటికి వస్తున్నాయి. ఆల్రెడీ చాలామంది చెప్తున్నప్పటికీ నేను ఒక్క పేరు మాత్రం ఈ వీడియోలో చెబుదాం అనుకున్నా. ఫర్దర్ వీడియోస్లో చాలామంది పేర్లు రివీల్ చేస్తాను, అందరి పేర్లు రివీల్ చేస్తాను, నేను చెప్తాను క్లియర్గా. ఈ వీడియోలో ఒక యూనిక్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఆల్మోస్ట్ 99.99%, 100% ఇతను రావాలని గట్టిగా ఫీల్ అవుతున్నాడు. మీరు కూడా కామెంట్ చేయండి, ఇలాంటి పర్సన్ రావాలా వద్దా అనేది కూడా. ఇతని పేరు వచ్చేసరికి ప్రసన్న కుమార్.
ఆయన ఏంటంటే ప్రసన్న కుమార్ గారు అనాలనిపించింది. ఎందుకంటే కొంతమందిని చూస్తే ఏజ్ ఎంతో తెలియకపోయినా అలా అచీవ్మెంట్స్ని చూసి, వాళ్ళ మనోధైర్యం చూసి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి, వాళ్ళ లైఫ్లో అచీవ్ చేసింది, వాళ్ళ పడ్డ కష్టాల నుంచి ఎలా పైకి వచ్చారనేది చూసినప్పుడు ఆటోమేటిక్గా మన నోట్లో నుంచి రెస్పెక్ట్ రావాలి, వస్తుంది. ఇలా ప్రసన్న కుమార్ గారు సెలెక్ట్ అయ్యారు. అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇంకా అవ్వలేదు, ఆయన కామన్వెల్త్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారనేది స్టాక్. ఇతను ఒక్కడే నాకు యూనిక్గా బాగా గట్టిగా అనిపించి అతని గురించి వీడియోలో చెప్పాలని అనుకోవడానికి కారణం ఏంటంటే, ఎంత యూనిక్ పర్సనాలిటీ అంటే తనకు ఒక కాల్ లేదు, సింగిల్ లెగ్ పర్సన్. ఇలాంటి పర్సన్ బిగ్ బాస్ సీజన్ 9కి వస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9కి ఇనిషియల్ గ్రాఫ్ ఇతను లేపుతాడు, 100% లేపుతాడు. భారీ ఖాయం. మంచి బాడీ బిల్డర్, మంచి ఫిజిక్ ఉంది, మంచి బాడీ బిల్డర్. అలాంటి బాడీ బిల్డర్ తనకు ఒక లెగ్ లేదు, కంప్లీట్గా సింగిల్ లెగ్తో ఉంటాడు. రెండో లెగ్ ప్లాస్టిక్ కాల్ పెట్టుకుని ఉంటాడు. ఇతను రికార్డ్స్ అన్నీ కొన్ని ఇండియన్ రికార్డ్స్ ఏదో ఉంటాయి, ఏంటి రయ్యా ఏదో ఇండియా రికార్డ్స్ ఉంటాయి చూడరా, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాగా ఇండియా రికార్డ్స్ ఆఫ్ ఇండియా ఏదో ఉంటుందా, మీరు కామెంట్ చేయాలండి, మర్చిపోయినా. గిన్నీస్ బుక్ రికార్డ్స్ కాకుండా ఇండియాలో రికార్డ్స్లో నెంబర్ 1 ప్లేస్ ఏదో వచ్చింది ఒకటి. దేనికి వచ్చిందంటే మ్యారథాన్లో అతను గెలిచాడు. ఏది మ్యారథాన్ అంటే 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దాంట్లో ఒక్క లెగ్తో మిగతా వాళ్ళతో పోటీపడి గెలిచాడు. సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దాంతోపాటుగా రన్నింగ్ రేసులు చాలా చోట్ల గెలిచాడు, వాకింగ్ చేస్తూ గెలిచాడు, దాంతోపాటుగా టాస్క్లు ఆడేవాడు, దాంతోపాటుగా ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉంది. ఇన్ని చేస్తే ఇతన్ని బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షోకి తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేశారు. నాకు షాక్ అనిపించింది. బాలకృష్ణ గారిని చూసి అందరూ చుచ్చుపోసుకుంటారు, భయపడతారు, వణుకుతారు. ఇతను యాట్రా బిగ్ బాస్ కానీ ఎక్కడ అనిపించిందంటే, బాలకృష్ణ గారు స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమంటే అలా ఓకగా మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, అన్స్టాపబుల్ ఇతను ఉంటాడు. అలా ఓకగా ఎంత సిల్లీగా మాట్లాడుతున్నా అంటే, బాలకృష్ణ గారుగా అయ్యా ఉండేదాడా, ఎవరు అనుకుంటున్నావు అనే ఇది అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు. సార్ మీ నుంచి నేర్చుకుని సార్, అదే సార్ మీలో ఉండింది సార్, కాన్ఫిడెన్స్ ఉండాలి సార్. మనిషి అన్న తర్వాత ఇలా చేతులు ఊపుతూ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. ఆయన చూసి అందరూ భయపడతారు. ఇంత కాన్ఫిడెన్స్ ఉంది స్వామి ఇతనిలో అనిపించింది నాకు. హ్యూజ్ రెస్పెక్ట్ పెరిగింది. అతన్ని చూసిన తర్వాత ఇతను వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళున్నాడు అంట. ఇతను సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి కంటెస్టెంట్ వస్తే చాలా మందికి ధైర్యం వస్తుంది. అరే కాల్ లేని వ్యక్తి ఏంట్రా ఈ బిగ్ బాస్కి వెళ్ళాడు, అల్లాడిస్తున్నాడు కదా, టాస్క్లు కూడా ఆడతాడు అతను, అట్లా ఉన్నాడు. బాడీ చూస్తే మీరు చూడండి ఒకసారి, చెక్ చేయండి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. సూపర్ అనిపించాడు. ఇతను దీంట్లో కూడా ఉన్నాడు, పటాస్ అనే సినిమాలో కూడా ఈ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు. హ్యాండిక్యాప్డ్ అన్నందుకు సారీ, తప్పదు, ఇంకా అలా మెన్షన్ చేయకపోతే దివ్యాంగులు ఇట్లా సంథింగ్ అనాలి, అర్థం చేసుకోండి, తప్పుగా తీసుకోవద్దు. ఆ హ్యాండిక్యాప్డ్ ఫైట్ ఒకటి ఉంటుంది పటాస్ సినిమాలో. పటాస్ కదరా, సుప్రీం సినిమాలో హ్యాండిక్యాప్డ్ ఫైట్ ఉంది. అన్నిటికీ మావాడు అంటాడు. ఆ ఫైట్లో వస్తారు చూసిన వాళ్ళలో ఒకరైనా. సో ఇలాంటి కంటెస్టెంట్ రావాలా లేదు చెప్పండి. ఇలాంటి కంటెస్టెంట్స్ ఈసారి కామన్ మ్యాన్స్లో వెళ్ళబోయే 5-6 మందిలో ఒక అట్లీస్ట్ 3-4 సూపర్ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. సూపర్ కంటెస్టెంట్స్. మీరే అనుకుంటారు, బాగున్నారు కదరా, ఒక్కొక్కరి దగ్గర ఒక యూనిక్ క్వాలిటీ ఉంది కదా, ఒక అందగాను, ఒక అమ్మాయి ఏమో ఓవర్గా మాట్లాడుతుంది, ఒక అతనేమో హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఒక అతనేమో ఇంకొకరు, ఏంట్రా ఇది సూపర్ సెలక్షన్ జరిగింది, బిగ్ బాస్ని ఫెయిర్గా చేశారన్న ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. ఇది ఇంతవరకు ఉన్నది. ఆ కంటెస్టెంట్ గురించి మీరే కామెంట్ చేయండి దయచేసి. అండ్ ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసరికి అఖిల్ గురించి మాట్లాడాలి. ఇక్కడ ఏం జరిగిందంటే, అఖిల్ది పర్సనల్గా గెలిస్తే నేను ఒక మనిషి చేసిన అచీవ్మెంట్స్ని బట్టి నేను రెస్పెక్ట్ ఇస్తుంటాను. అఖిల్తో నేను ఇప్పుడు వీడియోలో సందర్భంగా అఖిల్ అని మాట్లాడుతున్నాను, కానీ అఖిల్కి నాకు ఒక 7-8 ఇయర్స్ డిఫరెన్స్. నేను 7-8 సంవత్సరాలు పెద్దవాడిని అఖిల్ కంటే. అఖిల్ కూడా పర్సనల్గా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అన్న అంటాడు, మా వైఫ్ని వదిన అంటాడు. అంత బాండింగ్ కూడా ఉంది మా దగ్గర. కొన్ని రోజులు మాట్లాడారు కూడా, మాట్లాడుకున్నాం కూడా. నేను ఈవెన్ బయట అఖిల్ అని ఎప్పుడు సంబోధించను, అఖిల్ బ్రో అంట. ఎందుకంటే ఎంత కాదన్నా నాకంటే ఎక్కువ అచీవ్ చేశారని నేను గట్టిగా ఫీల్ అవుతాను. 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళాడు, 2 సార్లు రన్నర్ అప్ అయ్యాడు. ఒక సీజన్ సూపర్ డూపర్ హిట్ సీజన్లో అతను కూడా ఒక పార్ట్ అయ్యాడు. కాబట్టి ఆ అచీవ్మెంట్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. నాతో పాటు ఎప్పుడైనా చిన్న పిల్లోడు ఉన్నా, నాతో పాటు చాలా చిన్న వయసు ఉన్నప్పటికీ నాకు బాగా క్లోజ్ అయ్యేంత వరకు నేను వాళ్ళని మీరు అంటాను. నా తోటి రివ్యూవర్స్ నేనంతే, నా తోటి ఫ్రెండ్స్ నేనంతే, నాతో ఉండే పక్కన ఉండే నా క్లాస్మేట్లైనంతే నేను మీరు అని సంబోధిస్తాను. అమ్మాయిలు అయితే 100% మీరు అంటాను, గారు అంటాను. అలాంటిది అఖిల్ని కూడా అఖిల్ బ్రో అనే పిలుస్తా. అలాంటి అఖిల్ బ్రో, ఈ అఖిల్ ఏం చేశాడంటే హట్ అయ్యాడు. హట్ అవ్వడానికి నాకు అనిపించింది, మేబీ అతను స్టోరీ పెట్టిన తర్వాత ఈ ఒక్క పాయింట్కి హట్ అయి ఉంటాడేమోలే, మేబీ అది కొంచెం చివిక్ అనే పాయింట్ అన్న ఫీలింగ్ నాకు కూడా అనిపించింది. న్యూట్రల్గా ఆలోచిస్తాను కదా, నేను న్యూట్రల్గా ఆలోచిస్తాను, నేనేమంత క్రూరంగా ఎప్పుడు ఉన్నాను. అంతెందుకు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత
బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి పెంట పని చేసినా వాళ్ళని వ్యక్తిగతంగా నేను ఏమి చేయను, ఏమి విమర్శించడం, వాళ్ళ గురించి స్టోరీలు పెట్టడం అట్లాంటి 99.9% చేయను. బిగ్ బాస్ షో వరకే మాట్లాడతా, బిగ్ బాస్ షో వరకే విమర్శిస్తాను, అయిపోయింది అక్కడతో. ఎక్కడ అవుట్ సైడ్ ఆఫ్ బిగ్ బాస్ గురించి నేను ఎప్పుడు మాట్లాడను, ఇక ముందు కూడా మాట్లాడను. ఈ రోజు ఏం జరిగిందంటే బిగ్ బాస్ రిలేటెడ్గా మాట్లాడడం, తనే ఓవర్ థింక్ చేసి అనవసరంగా స్టోరీ పెట్టి నా రిలేటెడ్గా కొంచెం నోరు ఎక్కువ జారి మాట్లాడాడు అన్న ఫీలింగ్ క్లియర్గా అనిపిస్తుంది. అయినా కూడా దాని గురించి నేనేం మాట్లాడిన రోజు మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. ఇప్పుడు స్టోరీ ఏం జరిగిందంటే మనకు ఒక కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీ ఛానల్ ఉంది. దాంట్లో మీకు కావాలంటే లింక్ ఉంది. ఆ ఆడియో ఇప్పుడు ప్లే చేయాలని నా దగ్గర మొబైల్ లేదు. సో నేను ఒక 30 seconds ఆడియో పెట్టా. మన కమ్యూనిటీ ఛానల్లో 155,000 మంది, 156,000 మంది ఉన్నారు. ఒక పెద్ద కమ్యూనిటీ అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. దాని రిలేటెడ్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఉంటుంది. క్లిక్ చేసి లేటెస్ట్ మెసేజెస్లో కామెంట్స్లో ఒక 4వ 5వ పైన ఉంటుంది 30 seconds ఆడియో. దాంట్లో నేను ఏమన్నానంటే నాకు ఒక కామెంట్ వచ్చింది, కామెంటు మెసేజ్లు కూడా వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో. ఏమొచ్చిందంటే అదే పర్సన్ అన్న మీరు ఆలోచించారా, జడ్జెస్లో మన నవదీపు, బిందుమాధవి, అభిజిత్ కాకుండా నవదీప్ని తీసేసి అఖిల్ని పెట్టినట్టే ఎలా ఉండేదన్నా, సూపర్ ఉండేది కదా, వీళ్ళిద్దరితో కలిపి రన్నర్గా వచ్చాడు, ఎలా ఉంటుంది అనిపించిందా నీకు, ఆలోచించావంటే నేను సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యా. ఇక్కడ అఖిల్ బ్రోని హ్యూమిలియేట్ చేయాలనో తక్కువ చేయాలన్న ఇంటెన్షన్ నాకెందుకు వస్తుంది? తనకి నాకు సంబంధాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను ఎప్పుడు మాట్లాడలేదు అతనితో, సంబంధమే లేని దాంట్లో అతను తీసుకొని వచ్చి 155,000 మంది ఉన్న దాంట్లో తన గురించి మాట్లాడితే నేను తక్కువ అవునా? నేను ఎందుకు మాట్లాడతాను? అక్కడ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా అనోడు చెప్పింది సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యా. ఎందుకంటే కరెక్ట్ కదరా స్వామి, వీళ్ళకి బిగ్ బాస్ టీంకి ఐడియా రాలేదా అన్న ఫీలింగ్ వచ్చింది. అభిజిత్తో రన్నరు అఖిల్, అభిజిత్తో ఫైట్లు భయంకరంగానే, ఇక్కడ బిందు మాధవి గారితో ఫైట్లు అఖిల్కి రన్నరు. ఇలాంటి కాంబినేషన్ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎవరికి లేదు. అలాంటప్పుడు అక్కడ పెట్టిన జడ్జిలు అభిజిత్, బిందు మాధవి మధ్యలో నవదీప్ కాకుండా అఖిల్ ఉంటే క్లియర్గా అగ్ని పరీక్ష షోకి నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, వీళ్ళ ముగ్గురు మధ్యలో. అలాంటప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు కూడా భేదాభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి. ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు క్లియర్గా అది ఫన్నీగా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. గొడవలకు పోతే భయంకర ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతాం, భయంకరమైన గొడవలు వస్తాయి. దెర్ ఇస్ నో డౌట్, ఒపీనియన్ డిఫరెన్సెస్ ఆర్ కామన్. ఇలా పెట్టుంటే బాగుండు కదా, ఇతను భలే థాట్ వచ్చిందని చెప్పి వెంటనే నాకు భలే అనిపించింది. అది అనిపించగానే ఆడియో పెట్టాను వితౌట్ ఎనీ ఇంటెన్షన్, అసలు ఏమీ లేదు. జస్ట్ అబ్బా ఒక అతను ఇట్లా అన్నాడు, మీకేమనిపిస్తుంది, అఖిల్ ఉండుంటే బాగుండు, అభిజిత్ బిందు మాధవి గారితో ఉండుంటే జడ్జిలకి ఎలా ఉండేది అనేసి ఆడియో పెట్టి నిన్న పెడితే ఈరోజు స్టోరీ పెట్టాడు మధ్యాహ్నం. పెట్టి సంబంధమే లేకుండా నా పేరు తీసుకుని నాతో బిజినెస్ చేసుకుని నా వల్ల సంపాదించుకుంటున్నా అనే సెన్స్లో మాట్లాడమే కాకుండా అంతవరకు ఓకే. ఎందుకంటే తను హట్ అవ్వడానికి ఒక రీజన్ ఏంటంటే మధ్యలో నేను నవ్వాను. అది నవ్వడానికి ఇంటెన్షన్ ఏమీ లేదు, తెలియకుండానే నవ్వు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అభిజిత్, బిందు మాధవి మధ్యలో అఖిల్ ఉంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, మీరు ఊహించలేనంత బాగుంటుంది. ఇక్కడ అఖిల్ని నేను తక్కువ చేయలేదు అనడానికి నా దగ్గర ఒకే ఒక మాట ఏంటంటే అఖిల్ని అక్కడ కంటెస్టెంట్కి వెళ్ళమలేదు, వెళ్తే బాగుండు అనలేదు. అఖిల్ని ఒక జడ్జిగా చూసావు. ఈవెన్ నా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, వేరే రివ్యూవర్స్తో మాట్లాడేటప్పుడు కూడా ఎవరి జడ్జెస్ ఉండొచ్చు అంటే అఖిల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని నేను డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పిన మాటలు వాళ్ళతో అఖిల్ కూడా ఉండొచ్చు అని. ఎందుకంటే అఖిల్ ఈజ్ క్యాపబుల్. నేను క్లియర్గా చెప్తున్నాను, అఖిల్ జడ్జిగా క్యాపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది, అతను జడ్జి చేయగలడు. నేను నిజంగా ఆ ఫీలింగ్తో ఉంది ఇప్పటికి, స్టిల్ ఐ ఫీల్ దట్. ఆ ఫీలింగ్తోనే పెట్టినా, లేకపోతే జడ్జి అంటే అభిజిత్, బిందు మాధవితో అఖిల్ ఉంటే బాగుంటుందేమో, మీ ఒపీనియన్స్ చెప్పండి, ఎమోజీస్ ఇవ్వండి అని చెప్పిన అంతే. దానికి హట్ అయిపోయాడు. దాంట్లో మధ్యలో నాకు నవ్వు వచ్చింది ఆ మాట చెప్పేటప్పుడు. అది అన్ఇంటెన్షనల్, ఎందుకంటే దాన్ని ఊహించుకుంటే నా కాంబినేషన్ నాకు ఏమా భలే వర్కౌట్ అవుతుందన్న ఫీలింగ్ వచ్చింది. అంతేగాని ఇది ఇంటెన్షనల్గా అతను ఏదో అతను ఎందుకు తప్పుపడతాం, అసలు సంబంధం లేకుండా తప్పుపడితే మన స్థాయిని మనమే దించుకున్నట్టు ఉంది అనవసరంగా. అది జరిగింది. దాని వరకు తను రియాక్ట్ అయ్యి ఇలా చేయడం బాగలేదు, ఏంటి ఎకిలికిలో నవ్వుతున్నాడు అన్న సెన్స్లో చెప్పుకుంటే నేను పెద్దగా హట్ అయ్యాను కదా, ఫాన్లీ అనుకున్నాను. కానీ అతను ఇంకొక స్టెప్ దాటి రియాక్ట్ అయిన దానికి నాకేమనిపిస్తుంది అంటే సరే ఎంత మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడేమో అనేసి సరే క్లారిటీ ఇద్దాం అనిపిస్తుంది. అదే కానీ అతను ఇంకొంచెం ఓవర్గా కానీ మాట్లాడుతుంటే నేను రియాక్ట్ అయ్యాను కదా, నీ కర్మ అనుకున్నాను. ఎందుకంటే నేను అది గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. ఈ సీజన్లో ఎవడు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా మన పని మనం చేసుకుంటూ వెళ్తాం అంతే. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ మనం ఇంటెన్షనల్గా మనం వేరే ఇంటెన్షన్తో పెట్టిన దాన్ని వేరే రకంగా ఫీల్ అయ్యి హట్ అయ్యాడనేది క్లియర్గా పోస్ట్లో అర్థమవుతున్నప్పుడు నా ఇంటెన్షన్ అది కాదని చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి అదుపు దాటి అతను మాట్లాడే మాట ఏంటంటే క్రింజ్ రివ్యూవర్ అన్నాడు. ఇప్పుడు నేను కూడా మనం అనొచ్చు క్రింజ్ రివ్యూవర్ బెటరా, క్రింజ్ కంటెస్టెంట్ బెటరా అని.
ఆలోచించాలి ఒక మాట అనేటప్పుడు. అది క్రింజ్ రివ్యూవర్ అనే మాట నన్ను కోపం వచ్చింది. కానీ ఎవరి ఒపీనియన్ వాళ్ళే. మేబీ అతనికి క్రింజ్ అనిపించిందేమో, దానికి నేను కౌంటర్ ఇవ్వదలుచుకోవట్లా. ఒకటి అతను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న దానికి కౌంటర్ ఇచ్చాను. మిగతా నన్ను ఎవడు ఏమనుకున్నా నేను అసలు దాని రిలేటెడ్గా రియాక్ట్ అవ్వాలని నా ఉద్దేశం నాకు ఈ సీజన్లో లేదు. చేసుకొని ఏమైనా మనం అన్నదానికి మిస్అండర్స్టాండ్ చేసుకొని ఎక్కువ ఫీల్ అవుతున్నారు కాబట్టి నా ఉద్దేశం ఇది అని చెప్పాలనుకున్నాను. అలాంటి వాడికి రియాక్ట్ అవుతాను, కానీ నన్ను ఏదో ఒక మాట పచ్చి బూతులు తిట్టినా కూడా నేను రియాక్ట్ అవ్వాలనే లేదు. ఆ మాటలు అన్నాడు. లీగల్ గురించి కూడా మాట్లాడాడు మనోడు. లీగల్ గురించి మనం లీగల్ ఇస్తావు అది ఇదిని. మీ అందరికీ తెలుసు, నేను బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్ళి వచ్చిన తర్వాత 99% లీగల్ ఆపేశాం. 99% మీ అందరికీ తెలుసు. మిగతా రివ్యూస్ అందరికంటే కూడా చాలా వరకు 90% రివ్యూస్ అందరికంటే కూడా తక్కువ లీక్స్ ఇస్తుంది నేనే. అందరికంటే ఎక్కువ లీక్స్ వచ్చేది నాకే. ఎందుకు ఇస్తున్నాను? ఒక కంటెస్టెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ షోని స్పాయిల్ చేయకూడదన్న ఇంటెన్షన్తో మంచి పెద్ద లీకులు ఇది చెబితే స్పాయిల్ అయిపోద్ది అనుకున్న లీకులు నేను అసలు చెప్పట్లా. కానీ మిగతా వాళ్ళు అందరూ చెప్పేస్తున్నారు. ఆ తర్వాత అందరూ చెప్పిన తర్వాత 1-2 డేస్ తర్వాత నేను చెప్తున్నాను. అది మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ నాకు చాలామంది మెసేజ్ పెట్టారు, ఏంటంటే అందరూ చెప్పిన తర్వాత మీరు చెప్తున్నారని. నాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బిగ్ బాస్ టీము హట్ అవుతారనే ఉద్దేశం అవ్వచ్చు. అరే మనం వెళ్ళొచ్చిన వాళ్ళు మనం కూడా లీకులు ఇవ్వకూడదు. నేనే తగ్గాను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత. మనోడు ఇప్పుడు లీకులు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు ఇవ్వకుండా ఏం లేదు, అందరూ లీకులు ఇస్తున్నారు. నేనే ఇంకా తక్కువ ఇస్తున్నా కొంతమందితో పోల్చుకుంటే. మరి దాని గురించి మాట్లాడు. ఇంక దాని గురించి అంతా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఒకటే కామెడీ ఏంటంటే, నిఖిల్ బ్రో ఎక్కువ థింక్ చేసి ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అయ్యి నువ్వే హట్ అయ్యి మా బోతలను హట్ చేసి అవసరం లేదు బ్రో. నీ గురించి మాట్లాడడం కానీ నీ గురించి ఒక డిస్కషన్ పాయింట్ తీసుకురావడం నా ఉద్దేశం నాకు అసలు లేదు. నేను మంచి స్థాయిలోనే చూస్తున్నాను, మంచి కంటెస్టెంట్గానే చూస్తున్నాను. సీజన్ ఓటీటీలో నువ్వనే పర్సన్ గెలవలేదని, నువ్వనే పర్సన్ విన్నర్ కాలేదని, అయ్యో ఇతను కదా విన్నర్ అవ్వాల్సింది బిందు మాధవికి బదులుగా అని నా ఉద్దేశం. అందరికీ బిందు మాధవి నచ్చిన నాకు ఆ సీజన్లో నచ్చలేదు బిందు మాధవి గారు. ఆ ఉద్దేశంతో లాస్ట్ 7-8 డేస్లో దాదాపుగా 7-8 లక్షల రూపాయలు వదులుకొని నేను రివ్యూస్ కూడా చేయలేదు మనసును చంపుకొని. నేను అట్లా ఫీల్ అవుతాను. ఒకసారి ఏంట్రా అన్యాయం జరిగిపోతుందని ఫీల్ అయ్యాను, మీకు అన్యాయం జరుగుతున్నాయి. అలాంటి నా పర్సన్ నన్ను అట్లా మాట్లాడితే నాకు కోపం వచ్చింది. ఓకే, నేను పాలసీ పెట్టుకున్నాను కాబట్టి రియాక్ట్ అవ్వకూడదు. ఓన్లీ ఇలాంటి పాలసీ ఇలాంటి వాటి మీద రియాక్ట్ అవ్వాలి. ఎవడో ఏదో అంటే దాని మీద రియాక్ట్ అవ్వకూడదు. ఒకవేళ రియాక్ట్ అవ్వాల్సి దాకా తెస్తే ఎవరైనా ఇక అది గొడ్డలిప్పేసి మాట్లాడతాం. గొడ్డలిప్పేసి డైరెక్ట్గా మాట్లాడడం మొదలు పెడితే ఇంకా అది బాగోదు. ఆ స్టేజ్కి నాకు తెలిసి ఇంకా ఈ సంవత్సరం రాదనుకుంటున్నా, రానివ్వను కూడా. ఎందుకంటే ఆ స్టేజ్కి రావాలంటే అవతల కూడా చాలా దారుణంగా మాట్లాడాలి. ఓకేనా? ఇది క్లారిటీ. అఖిల్ విషయంలో మన ఇంటెన్షన్ ఏం లేదు. మనోడు కొంచెం హట్ అయ్యాడు. హట్ అవ్వడానికి కూడా ఆ నవ్వు ఖచ్చితంగా హట్టింగ్గానే ఉండుంటుంది అవతలవాడికి. ఎందుకంటే ట్రోల్స్ ఫేస్ చేస్తుంటాడు కాబట్టి, అఖిల్కి ట్రోల్స్ ఇప్పటికీ వస్తుంటే అతను చాలాసార్లు చెప్పాడు కాబట్టి, ఆ మధ్యలో వచ్చిన నా స్మైల్ ఏదైతే ఉందో అది సర్కాస్టిక్గా అతనికి అనిపించి ఉండొచ్చు. నా సర్కాస్టిక్గా తెలియకుండా నాకు వచ్చింది. అది హట్ అయ్యి ఉండొచ్చు అనేది ఆ ఒక్క పాయింట్ మీద నేను సరే అవతలవాడి చివుకుమనే ఉద్దేశం ఛాన్స్ ఉంది 1%. ఎందుకంటే ఇప్పటికీ నేను అతన్నే నన్ను ఇట్లా అంటాడు అనేది నేను అనొచ్చు. నేను న్యూట్రల్గా మాట్లాడతాను కాబట్టి అంటలా. ఎందుకంటే నేను ఆ పోల్లో నేను తప్పు చేశాను అనేసి కూడా ఒక పోల్ పెడితే 85% తప్పేం లేదన్నారు. ఒక 15% మెంబర్స్ మాత్రమే తప్పు అనిపించింది మాకు అనేసి కామెంట్ చేశారు. అక్కడ చూసి క్లియర్ జడ్జిమెంట్ ఉంది. స్టిల్ నేను వన్ సైడ్ తీసుకునేసి నన్ను ఎట్లా అన్నాడు అఖిల్ అది అనేసి మాట్లాడచ్చు. అతను అన్నాడు నోరు జారి క్రింజ్ రివ్యూవర్ అని. నేను అతను ఏం అంటలా, ఎందుకంటే అది తన ఉద్దేశం. అది నేను అన్నం స్టార్ట్ చేసి చాలా అనాల్సి వస్తుంది. ఓకే, ఇతనే కాదు చాలామందిని కూడా నన్ను అనేవాళ్ళని. నేను ఎవరిని అందలుచుకోవట్లేదు, అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒకరోజు అర్థమవుద్ది ఇది విషయం. ఏమంటారు, అఖిల్ అనవసరంగా ఎక్కువ ఆలోచించాడంటారా, లేదా ఓడాల్ నువ్వే అట్లా అఖిల్ని జడ్జిగా పెట్టమని నువ్వు ఎట్లా అంటారా, నీకు ఆ హక్కు లేదంటారా? ఇప్పుడు అతను బిగ్ బాస్ కంటెస్టెంట్, టాప్ 2లో 2 సార్లు వచ్చిన కంటెస్టెంట్ని ఒక జడ్జిగా చూస్తే ఎలా ఉంటుంది అనేసి ఒక బిగ్ బాస్ రివ్యూవర్గా నా ఒపీనియన్, జనాల ఒపీనియన్ అడగడంలో కూడా తప్పు ఉందా? దాన్ని అడగడం వల్ల క్రింజ్ రివ్యూవర్ అయిపోతుందా? ఇదే క్రింజ్ రివ్యూవర్ ఎట్లా పోయిండు అనేది నాకు అర్థం కదా. సరే, నేను ఇంకా ఇది కన్ను అవుతూ ఉంటే కోపం వచ్చేది ఒకటి అనేస్తాను, మళ్ళీ ఎక్కువ దూరం వెళ్ళిపోతాయి అనమాట. మళ్ళీ నేను రియాక్ట్ అవుతా పోతూ ఉండాల్సి వస్తుంది. రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశం లేదు. చాలామంది నాకు స్టోరీ పెట్టి అన్నా రియాక్ట్ అవ్వను అంటే, సరే మనోడు హట్ అయ్యాడు కదా ఉద్దేశం ఇది అని చదవం అనుకున్నా అంతే. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఈసారి రివ్యూస్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకేమున్నాయి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది మళ్ళీ నొక్కి ఒక్కనిచ్చి చెప్తున్నమాట, ఈ సీజన్లో నా రివ్యూస్ చాలా కఠినంగా, చాలా గట్టిగా, చాలా కాంట్రవర్షియల్గా, అంటే చాలామంది కాంట్రవర్షియల్గా దాన్ని తీసుకెళ్ళిపోతారు, చాలామంది ట్రోల్స్ చేస్తారు, చాలామంది నన్ను తిడతారు, చాలామంది చాలా దూరం వెళ్తుంది అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇచ్చి బోరు కొట్టించను.
ఫస్ట్ అండ్ లాస్ట్గా ఒక్కసారి చెప్తున్నాను, రివ్యూస్ చాలా గట్టిగా ఉంటాయి. చాలామంది నా మీద రియాక్ట్ అవుతారు, చాలామంది నా మీద వీడియోస్ చేస్తారు. రివ్యూవర్స్ కాదు, బయట వాళ్ళు కూడా ట్రోల్స్ చేసి గట్టిగా చేసే అవకాశం ఉంది. రివ్యూవర్స్ ఎవరు చేయలేరు మోస్ట్లీ. లాస్ట్ సీజన్లో కొంతమంది అటు ఇటు అది చేశారు, కానీ ఒపీనియన్ డిఫరెన్సెస్ రావడం వల్ల ఈ సీజన్లో చేయరు అనుకుంటున్నా. అందరితో బాగానే ఉంటున్నాం, అందరూ బాగానే ఉన్నాం, కానీ బయట వ్యక్తులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లోనే అంటే గట్టిగా బయట వ్యక్తులు రివ్యూస్ కంటే ఎక్కువ పచ్చిబూతులు పెట్టి తమ్ముళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది మళ్ళీ రిపీట్ అవుతుంది, పిఆర్లు కూడా నా మీద పడతారు. అన్నిటికీ ఫిక్స్ అయినా, అన్నిటికీ తెలుసు, నా క్లారిటీ వస్తుంది. అది కన్ను వద్ది, దాన్ని ఎంట్రుకు లెక్కన పీక్ పడేసి నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. మీకు తెలిసి నేనేంటనేది మీ సపోర్ట్ నాకు ఉంటుంది. చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది ఈసారి బిగ్ బాస్. ఎంత ఎంటర్టైనింగ్ వేలో రివ్యూస్ ఉంటాయి అనేది మీ ఊహలకు అందనంత ఎంటర్టైనింగ్ వేలో చేస్తాం. అంతే, సిగ్గు బిడియం అన్నీ వదిలేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, నా ఒపీనియన్స్ని చాలా హానెస్ట్గా చెప్పడమే పెట్టుకుంటాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో లెంత్ ఉంటుంది, ఇక నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అంత లెంత్ కాకుండా చూసుకుంటా. ఈసారి ఏంటంటే అది ఫ్లోలో వెళ్ళిపోయింది, చూస్తాను ఒకసారి ఎంత లెంత్ అయిందని. సారీ 26 minutes అయింది, మళ్ళీ ఇంత లెంత్ అవ్వకుండా చూసుకుంటాం మోస్ట్లీ రివ్యూస్లో తప్పించి.